టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూడవ సినిమాగా రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పోస్టర్స్, పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతూ ఉండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన మొదటి పాట సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు రెండో సాంగ్ విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమాలో వెంకటేష్, మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చే ఒక పాటను 'డెహ్రాడూన్', అలాగే ముస్సోరీ, ఇంకా రిషికేష్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో అందమైన లొకేషన్స్‌లో తీశారు. ఈ పాటని వచ్చే వారం విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట కూడా దుమ్ము రేపే రేంజ్‌లో ఉంటుంది అని తెలుస్తోంది. ఇది కూడా మెలోడీ సాంగ్ అని అర్థమవుతోంది. ఇక వెంకటేష్, మీనాక్షి జోడీ ఈ సాంగ్‌తో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. దాంతో ఈ పాట మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి విడుదల అయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్ యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు టీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి రేసులో ఇప్పటికే రామ్ చరణ్ మూవీ 'గేమ్ చేంజర్', నందమూరి బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్' వస్తున్నాయి. ఈ రెండిటితో పాటు 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా రేసులోకి వచ్చింది. 2019లో ఇదే తరహాలో సంక్రాంతికి ఈ ముగ్గురు హీరోలు పోటీ పడడం విశేషం. అప్పుడు వెంకటేష్ సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.